విశాఖపట్నంలో ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పద మృతి కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఆ హోటల్ గదిలో ఏం జరిగింది, అనుమానాస్పద స్థితిలో అసలు ఎన్ఆర్ఐ మహిళ ఏ విధంగా మృతి చెందిన అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు విశాఖపట్నం సిపి శంకరప్రతాప్ బాగ్చి ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రస్తుతం అయితే ఇప్పుడు టోటల్ స్టేట్ మొత్తం కూడా ఈ ఎన్ఆర్ఐ మహిళ ఏదైతే ఉందో అనుమానాస్పద మృతి కేసు సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి విశాఖ పోలీసులు ఎంతవరకు దర్యాప్తు చేశారు, కేసు ఏ విధంగా ఫైల్ అయింది? ఇప్పుడు 6వ తేదీ ఇన్సిడెంట్ జరిగింది. 6వ తేదీ మా దృష్టికి వచ్చింది. 6వ తేదీ మేము కేసు కూడా కట్టాము. ఇది అనుమానాస్పద మృతి కాబట్టి ఇంతకుముందు 174 సిఆర్పిసి సెక్షన్ కింద కేసు మేము కట్టాము. ఇప్పుడు మాత్రం 195 సెక్షన్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత కింద కేసు కట్టడం జరిగింది. మామూలుగా ఇది అనుమానాస్పద మృతి అంటే సూసైడ్, యాక్సిడెంట్, మూడో హోమిసైడ్ అంటే మర్డర్. ఈ 3 రకాల మృతి జరుగుతుంది. సో ఇక్కడ యాక్సిడెంట్ అంటే ఎవడు ఇంతవరకు ఆరోపించలేదు. హత్య అనేది ఆరోపణ ఎవడు ఇంకా చేయలేదు. మా ప్రాథమిక దర్యాప్తులో అది ఆత్మహత్య అని అనిపిస్తుంది. కానీ ఫైనల్గా పోస్ట్మార్టం రిపోర్ట్లో తెలుస్తుంది ఇది హత్య లేకపోతే ఆత్మహత్య. ఇంతవరకు అలిగేషన్ రాలేదు కాబట్టి మేము సెక్షన్ మార్చలేదు. ఎవరైనా అలిగేషన్ పెడితే 2 రకాల అలిగేషన్స్ రావచ్చు. ఒకటి సూసైడ్ అయినా సరే అబెట్మెంట్ సూసైడ్ ఉంది, అందుకే ఈమె సూసైడ్ చేసుకున్నారు, అప్పుడు మేము అబెట్మెంట్ సూసైడ్ కింద సెక్షన్ మార్చేస్తాం. నెంబర్ 2 ఇది హత్య జరిగింది, అటువంటి అనుమానం ఉంటే అటువంటి అలిగేషన్ చేస్తే మేము సెక్షన్ మార్చేస్తాం. మూడోది పిఎం రిపోర్ట్లో ఇది హోమిసైడ్ అని అనిపిస్తుంది, అలా చెప్తే కూడా మేము సెక్షన్ మార్చేస్తాం. ఇంతవరకు ఆ 3 ఏమీ జరగలేదు కాబట్టి మేము ఒకవైపు వేగంగా దర్యాప్తు చేస్తున్నాం, మరోవైపు పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. అదే రోజు క్లూస్ టీమ్ని పిలిపించి క్రైమ్ సీన్కి పిలిపించడం జరిగింది. వాళ్ళు కూడా ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరించి అది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. ఆ ఫోరెన్సిక్ ఎవిడెన్స్లో కూడా ఏదైనా తేడా ఉంటే అంటే మర్డర్ అని పాయింట్అవుట్ చేస్తే అప్పుడు కూడా సెక్షన్ మార్చేస్తాం. సార్, పూర్తిగా ఎవరైతే ఈ మహిళ మృతి చెంది ఉందో ప్రస్తుతం అయితే పోస్ట్మార్టం పూర్తి అవ్వాల్సిందని చెప్తున్నారు. ఈ మహిళ విశాఖపట్నానికి ఎప్పుడు వచ్చింది, ఈ అసలు ఏ కంట్రీలో ఉంటుంది, ఏ పని నిమిత్తం విశాఖపట్నం రావడం జరిగింది? ఇప్పుడు పోస్ట్మార్టం అయిపోయింది, పోస్ట్మార్టం రిపోర్ట్ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ఈ అమ్మాయి యుఎస్లో ఉంటారండి. వయస్సు దాదాపు 49 సంవత్సరాలు. అది ఒక వ్యక్తి కూడా ఈ లేడీతో పాటు ఉన్నారండి. సో ఏదైనా ఆరోపణలో వస్తే అప్పుడు ఆ వ్యక్తి సస్పెక్ట్గా మారిపోతారు. ఇంతవరకు ఎటువంటి అలిగేషన్ రాలేదు కాబట్టి. కానీ దర్యాప్తులో ఆమెతో ఈ వ్యక్తి ఎటువంటి సంబంధం ఉందో లేదో ఇవన్నీ దర్యాప్తులో వస్తుంది. మేము అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా కొన్ని డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి, కానీ పబ్లిక్గా మేము షేర్ చేయడం లేదు దర్యాప్తు భాగంగా, ఎందుకంటే దర్యాప్తులో ఆటంకం కలుగుతుంది. ఫ్యూచర్లో ఇంకా ఏదైనా ఇష్యూ, ఏదైనా న్యూస్ ఈ కేసు సందర్భంగా షేర్ చేయాలంటే ఖచ్చితంగా మీడియాతో షేర్ చేస్తాం. సార్, అసలు ఇలాంటి ఒక ఘటన జరిగింది, ఒక అనుమానాస్పద స్థితిలో ఒక మహిళ మృతి చెందిన అంశంపై విశాఖ పోలీసులకు ఎటువంటి సమాచారం వచ్చింది, ఏ సమయానికి సమాచారం వచ్చింది, ఏ విధంగా మీరు ఏ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది ఇన్వెస్టిగేషన్కి? ఇప్పుడు ఏ రోజు ఇన్సిడెంట్ జరిగింది అదే రోజు సమాచారం వచ్చింది, అదే రోజు కేసు కట్టడం జరిగింది. కానీ మామూలుగా 174 సిఆర్పిసి కానీ ఇప్పుడు 195 బిఎన్ఎస్ఎస్ అనుమానాస్పద మృతి ఇటువంటి కేసులు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. మేము రెగ్యులర్గా కేసు కడతాం, కానీ మీడియా ఎప్పుడూ ఆసక్తి చూపరండి. మామూలుగా ఒక చిన్న న్యూస్ వస్తుంది మరుసటి రోజు మీడియాలో. సో ఇది మీడియా ఇంట్రెస్ట్ చూపిస్తుంది కాబట్టి మేము ఎంతవరకు మేము షేర్ చేయగలుగుతాం అంతవరకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం. మిగిలిన ఇన్ఫర్మేషన్ ఒకవేళ
షేర్ చేయాలనుకుంటే మేము త్వరలో షేర్ చేస్తాం. ఇది పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా అనుమానాస్పద స్థితిలో ముచ్చినట్లుగా కేసు ఫైల్ చేశామని విశాఖ సిపి శంకరప్రసాద్ బాగ్చి చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తామని, ఇంకా తమకేమైనా ఫిర్యాదు అంతే ఖచ్చితంగా సెక్షన్లో ఆల్టరేషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందని, పోస్ట్ మార్టం కంప్లీట్ అయిన తర్వాత ఇంక రిపోర్ట్ పెండింగ్లో ఉందని, రిపోర్ట్లో ఇది మృతికి సంబంధించి ఆత్మహత్య లేకపోతే హత్య అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలుస్తుందని, అప్పుడు దర్యాప్తు మరింత వేగవంతం చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.